కన్నప్ప జర్నీ 2014లో స్టార్ట్ అయింది. కన్నప్ప ప్రెజెంట్ ఒక పక్క ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతూ ఉంటే మరో పక్క ఈ మూవీకి సంబంధించిన కొన్ని వివాదాలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. దానికి రీజన్ మంచు విష్ణు చేసిన ఓవర్ కామెంట్సే. అలాగే మూవీని న్యూజిలాండ్లో తీయడం, దీంతో అసలు రచ్చ ఇక్కడే స్టార్ట్ అయింది. ఇండియాలో తీయాల్సిన మూవీ అక్కడెక్కడో చేయడం ఏంటి అని జనాలు బాగా ఫైర్ అవుతున్నారు. ఇక మరికొంతమంది బొట్టు లేకుండా భక్తి మూవీ చేయడం ఏంటి అని విష్ణుని ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగానే ఇది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టా? అసలంత డబ్బు పెట్టి న్యూజిలాండ్ లో ఎందుకు తీశారు? ప్రభాస్ చేయాల్సిన మూవీని విష్ణు ఎందుకు చేశాడు? అందుకే ప్రభాస్ గెస్ట్ రోల్ లో చేశాడా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాని ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా మొదలుపెట్టాడు మంచు విష్ణు. ఇప్పటికీ చెన్నై, బెంగళూరులో ప్రెస్ మీట్స్ పెట్టగా తాజాగా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. కన్నప్ప సినిమా ఆల్మోస్ట్ 90% షూటింగ్ న్యూజిలాండ్ లోనే చేసిన సంగతి తెలిసిందే. దాని గురించి అక్కడ షూటింగ్ కి పడిన కష్టం గురించి తెలిపాడు. మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ, ఇది చాలా భారీ బడ్జెట్ సినిమా. 90 రోజులు కంటిన్యూస్ గా న్యూజిలాండ్ లోనే షూటింగ్ చేశాం. ఇక్కడ నుంచి 8 కంటైనర్లు మెటీరియల్ షిప్స్ ద్వారా న్యూజిలాండ్ కి పంపించాం. ఆల్మోస్ట్ 800 మందితో న్యూజిలాండ్ లో షూటింగ్ చేశాం. అది మామూలు టాస్క్ కాదు. దేవుడు సృష్టించిన ఈ అద్భుతమైన ప్రపంచంలో మనిషి ఇంకా నాశనం చేయని ప్లేస్ న్యూజిలాండ్. అందుకే అక్కడ షూటింగ్ చేస్తున్నాను. ఈ కథకి తగ్గట్టు అక్కడ లొకేషన్స్ ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రతిరోజు షూటింగ్ టయానికి అయ్యేలాగే చూసుకున్నాం. అందరి సమయం, ఎనర్జీ, డబ్బులు సేవ్ చేయడానికే నేను ప్రయత్నించాను. ఈ సినిమా నాకు ఖరీదైన పాఠం. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 600 మంది సినిమా యూనిట్ ఉన్నారు. 197 మందిని సెట్ లో కొన్ని వర్క్స్ కి థాయిలాండ్ నుంచి రప్పించాం. ఆల్మోస్ట్ అందరం 5 నెలల పాటు కలిసి పనిచేశాం. కొన్నిసార్లు అక్కడ న్యూజిలాండ్ లోకల్ మావోరీ ప్రజలు కూడా మా షూట్ లో భాగమయ్యారు. వారి కల్చర్, మన కల్చర్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయని తెలిపారు. దీంతో జనాలు అసలంత ఖర్చు ఎందుకు చేసి అక్కడ చేయడం, నువ్వే చేసే అతికి నువ్వు అంత డబ్బు పెట్టి ఎక్కడ చేసినా కూడా అంతే కదా అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కొందరు ప్రభాస్ ఉన్నాడనే కారణంతోనే మూవీని చూడాలని అంటున్నారు. ఇక విష్ణు తనికెళ్ల భరణి గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. నేను 1976లో వచ్చిన భక్త కన్నప్ప సినిమా చాలా సార్లు చూశాను. 2015లో తనికెళ్ల భరణి గారు నాకు ఈ కథ చెప్పారు. అప్పటి నుంచి దీని మీద రీసెర్చ్ చేసి ఈ సినిమాని తీస్తున్నాను. నేను దీన్ని భారీ బడ్జెట్ లో గొప్పగా తీయాలనుకున్నాను. దాంతో తనికెళ్ల భరణి గారు అంత భారీ స్థాయిలో చేయడం తనకి తగదని, చిన్న సినిమాలు చేయడమే ఇష్టమని తప్పుకున్నారు. దాంతో నేను ఆ రైట్స్ కొనుక్కొని ముఖేష్ కుమార్ ని దర్శకుడుగా తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి హాలీవుడ్ లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ సినిమా అంటే ఇష్టం. నా కథని లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫార్మెట్ ని జత చేసి చూపించాలని అనుకున్నానని తెలిపారు. అలాగే ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు, అందుకే అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని తీసుకొచ్చినట్టు తెలిపారు. అలాగే ఈ సినిమాలో మంచు కుటుంబం 3 జనరేషన్స్ నటిస్తుందని తెలిపారు. మోహన్ బాబు, మంచు విష్ణు కూతుళ్ళు, కొడుకు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే అసలు ఈ మూవీ చేయాల్సింది విష్ణు కాదని ప్రభాస్ అని ఒక టాక్ అయితే ఇప్పుడు బాగా వినిపిస్తుంది. అదేంటంటే రెబల్ స్టార్ కృష్ణరాజ్ కెరియర్ ని మలుపు తిప్పిన చిత్రం భక్త కన్నప్ప. హీరోగా ఎదుగుతున్న రోజుల్లో భక్త కన్నప్ప చిత్రం కృష్ణరాజ్ కి భారీ బ్రేక్ ఇచ్చింది. భక్త కన్నప్ప చిత్రానికి బాపు దర్శకుడు. కన్నడ చిత్రం బేడరా కన్నప్ప ఈ చిత్రానికి స్ఫూర్తి. 1976లో భక్త కన్నప్ప విడుదలై విజయం అందుకుంది. కృష్ణరాజ్ కెరియర్ లో కల్ట్ క్లాసిక్ గా భక్త కన్నప్ప నిలిచిపోయింది. తన సొంత నిర్మాణ సంస్థలో భక్త కన్నప్ప రీమేక్ ప్రభాస్ తో చేయాలని ఆయన అనుకున్నారు. బాహుబలి అనంతరం ప్రభాస్ భారీ చిత్రాల హీరోగా మారాడు. దాంతో ఒక్కో సినిమాకి ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. మరోవైపు కృష్ణరాజు వయసు పెరగడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో భక్త కన్నప్ప రీమేక్ కార్యరూపం దాల్చలేదు. 2022లో కృష్ణరాజు కన్నుమూయడంతో భక్త కన్నప్ప రీమేక్ ఆశలు గల్లంతయ్యాయి. విష్ణు హీరోగా కన్నప్ప మూవీ ప్రకటన ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒకంత అసహనానికి గురి చేసింది. మోహన్ బాబు సైతం ఈ మూవీ ప్రభాస్ చేయాల్సింది విష్ణు చేస్తున్నాడని అన్నాడు. కన్నప్ప టైటిల్ తో విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 25 థియేటర్స్ లోకి రానుంది. మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.
పూర్తి స్థాయిలో కన్నప్ప మూవీ చేయకపోయినా తన పెద్దనాన్న కోసం ప్రభాస్ గెస్ట్ రోల్లో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతుంది. అయితే కన్నప్ప మూవీలో ప్రభాస్ శివుడు అనే ప్రచారం జరిగింది. కానీ అక్షయ్ కుమార్ శివుడు పాత్ర చేస్తున్నాడు. ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నాడట. రుద్ర పాత్ర కోసం ప్రభాస్ ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. కన్నప్ప మూవీ ప్రధాన చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరిగింది. విష్ణు కెరీర్ లోని భారీ బడ్జెట్ తో మూవీ నిర్మిస్తున్నారు. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ప్రభాస్, ఫౌజీ, రాజా సాగ్ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. కన్నప్ప మూవీ ప్రభాస్ చేస్తే చూడాలన్న ఫ్యాన్స్ కలగానే మిగిలిపోయింది. మరి ఈ మూవీ విష్ణుకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో చూడాలి. కన్నప్ప జర్నీ 2014లో స్టార్ట్ అయింది. కన్నప్ప ప్రెజెంట్ ఒక పక్క ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతూ ఉంటే మరో పక్క ఈ మూవీకి సంబంధించిన కొన్ని వివాదాలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. దానికి రీజన్ మంచు విష్ణు చేసిన ఓవర్ కామెంట్సే. అలాగే మూవీని న్యూజిలాండ్ లో తీయడం, దీంతో అసలు రచ్చ ఇక్కడే స్టార్ట్ అయింది. ఇండియాలో తీయాల్సిన మూవీ అక్కడెక్కడో చేయడం ఏంటి అని జనాలు బాగా ఫైర్ అవుతున్నారు. ఇక మరికొంతమంది బొట్టు లేకుండా భక్తి మూవీ చేయడం ఏంటి అని విష్ణుని ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగానే ఇది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టా? అసలు అంత డబ్బు పెట్టి న్యూజిలాండ్ లో ఎందుకు తీశారు? ప్రభాస్ చేయాల్సిన మూవీని విష్ణు ఎందుకు చేశాడు? అందుకే ప్రభాస్ గెస్ట్ రోల్ లో చేశాడా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాని ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా మొదలు పెట్టాడు మంచు విష్ణు. ఇప్పటికీ చెన్నై, బెంగళూరులో ప్రెస్ మీట్స్ పెట్టగా తాజాగా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. కన్నప్ప సినిమా ఆల్మోస్ట్ 90% షూటింగ్ న్యూజిలాండ్ లోనే చేసిన సంగతి తెలిసిందే. దాని గురించి అక్కడ షూటింగ్ కి పడిన కష్టం గురించి తెలిపాడు. మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ ఇది చాలా భారీ బడ్జెట్ సినిమా. 90 రోజులు కంటిన్యూస్ గా న్యూజిలాండ్ లోనే షూటింగ్ చేశాం. ఇక్కడ నుంచి 8 కంటైనర్లు మెటీరియల్ షిప్స్ ద్వారా న్యూజిలాండ్ కి పంపించాం. ఆల్మోస్ట్ 800 మందితో న్యూజిలాండ్ లో షూటింగ్ చేశాం. అది మామూలు టాస్క్ కాదు. దేవుడు సృష్టించిన ఈ అద్భుతమైన ప్రపంచంలో మనిషి ఇంకా నాశనం చేయని ప్లేస్ న్యూజిలాండ్. అందుకే అక్కడ షూటింగ్ చేస్తున్నాను. ఈ కథకి తగ్గట్టు అక్కడ లొకేషన్స్ ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రతిరోజు షూటింగ్ టయానికి అయ్యేలాగే చూసుకున్నాం. అందరి సమయం, ఎనర్జీ, డబ్బులు సేవ్ చేయడానికే నేను ప్రయత్నించాను. ఈ సినిమా నాకు ఖరీదైన పాఠం. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 600 మంది సినిమా యూనిట్ ఉన్నారు. 197 మందిని సెట్ లో కొన్ని వర్క్స్ కి థాయిలాండ్ నుంచి రప్పించాం. ఆల్మోస్ట్ అందరం 5 నెలల పాటు కలిసి పనిచేశాం. కొన్నిసార్లు అక్కడ న్యూజిలాండ్ లోకల్ మావోరీ ప్రజలు కూడా మా షూట్ లో భాగమయ్యారు. వారి కల్చర్, మన కల్చర్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయని తెలిపారు. దీంతో జనాలు అసలంత ఖర్చు ఎందుకు చేసి అక్కడ చేయడం, నువ్వే చేసే అతికి నువ్వు అంత డబ్బు పెట్టి ఎక్కడ చేసినా కూడా అంతే కదా అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కొందరు ప్రభాస్ ఉన్నాడనే కారణంతోనే మూవీని చూడాలని అంటున్నారు. ఇక విష్ణు తనికెళ్ల భరణి గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. నేను 1976లో వచ్చిన భక్త కన్నప్ప సినిమా చాలా సార్లు చూశాను. 2015లో తనికెళ్ల భరణి గారు నాకు ఈ కథ చెప్పారు. అప్పటి నుంచి దీని మీద రీసెర్చ్ చేసి ఈ సినిమాని తీస్తున్నాను. నేను దీన్ని భారీ బడ్జెట్ లో గొప్పగా తీయాలనుకున్నాను. దాంతో తనికెళ్ల భరణి గారు అంత భారీ స్థాయిలో చేయడం తనకి తగదని, చిన్న సినిమాలు చేయడమే ఇష్టమని తప్పుకున్నారు. దాంతో నేను ఆ రైట్స్ కొనుక్కొని ముఖేష్ కుమార్ ని దర్శకుడుగా తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి హాలీవుడ్ లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ సినిమా అంటే ఇష్టం. నా కథని లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫార్మెట్ ని జత చేసి చూపించాలని అనుకున్నానని తెలిపారు. అలాగే ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు, అందుకే అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని తీసుకొచ్చినట్టు తెలిపారు. అలాగే ఈ సినిమాలో మంచు కుటుంబం 3 జనరేషన్స్ నటిస్తుందని తెలిపారు. మోహన్ బాబు, మంచు విష్ణు కూతుళ్ళు, కొడుకు కూడా ఈ సినిమాలు నటిస్తున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే అసలు ఈ మూవీ చేయాల్సింది విష్ణు కాదని ప్రభాస్ అని ఒక టాక్ అయితే ఇప్పుడు బాగా వినిపిస్తుంది. అదేంటంటే రెబల్ స్టార్ కృష్ణరాజ్ కెరియర్ ని మలుపు తిప్పిన చిత్రం భక్త కన్నప్ప. హీరోగా ఎదుగుతున్న రోజుల్లో భక్త కన్నప్ప చిత్రం కృష్ణరాజ్ కి భారీ బ్రేక్ ఇచ్చింది. భక్త కన్నప్ప చిత్రానికి బాపు దర్శకుడు. కన్నడ చిత్రం బేడ
లేడరా కన్నప్ప ఈ చిత్రానికి స్ఫూర్తి. 1976లో భక్త కన్నప్ప విడుదలై విజయం అందుకుంది. కృష్ణంరాజు కెరియర్ లో కల్ట్ క్లాసిక్ గా భక్త కన్నప్ప నిలిచిపోయింది. తన సొంత నిర్మాణ సంస్థలో భక్త కన్నప్ప రీమేక్ ప్రభాస్ తో చేయాలని ఆయన అనుకున్నారు. బాహుబలి అనంతరం ప్రభాస్ భారీ చిత్రాల హీరోగా మారాడు. దాంతో ఒక్కో సినిమాకి ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. మరోవైపు కృష్ణంరాజు వయసు పెరగడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో భక్త కన్నప్ప రీమేక్ కార్యరూపం దాల్చలేదు. 2022లో కృష్ణంరాజు కన్నుమూయడంతో భక్త కన్నప్ప రీమేక్ ఆశలు గల్లంతయ్యాయి. విష్ణు హీరోగా కన్నప్ప మూవీ ప్రకటన ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒకంత అసహనానికి గురిచేసింది. మోహన్ బాబు సైతం ఈ మూవీ ప్రభాస్ చేయాల్సింది విష్ణు చేస్తున్నాడని అన్నాడు. కన్నప్ప టైటిల్ తో విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 25 థియేటర్స్ లోకి రానుంది. మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కన్నప్ప మూవీ చేయకపోయినా తన పెద్దనాన్న కోసం ప్రభాస్ గెస్ట్ రోల్లో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతుంది. అయితే కన్నప్ప మూవీలో ప్రభాస్ శివుడు అనే ప్రచారం జరిగింది. కానీ అక్షయ్ కుమార్ శివుడు పాత్ర చేస్తున్నాడు. ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నాడట. రుద్ర పాత్ర కోసం ప్రభాస్ ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. కన్నప్ప మూవీ ప్రధాన చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరిగింది. విష్ణు కెరీర్ లోని భారీ బడ్జెట్ తో మూవీ నిర్మిస్తున్నారు. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ప్రభాస్, ఫౌజీ, రాజాసా చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. కన్నప్ప మూవీ ప్రభాస్ చేస్తే చూడాలన్న ఫ్యాన్స్ కలగానే మిగిలిపోయింది. మరి ఈ మూవీ విష్ణుకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో చూడాలి.